మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత సోపన్ రెడ్డి ఆ పార్టీ కార్మిక విభాగం స్టేట్ చీఫ్ సోపన్ రెడ్డి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమను బాధించాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ కరువైందని, కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం బాధించాయని లేఖలో తెలిపారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేశామని చెప్పారు. కాగా ఇటీవల మోతి శ్రీలత సోపన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత సోపన్ రెడ్డి ఆ పార్టీ కార్మిక విభాగం స్టేట్ చీఫ్ సోపన్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమను బాధించాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు మనుగడ కరువైందని, కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం బాధించాయని లేఖలో తెలిపారు. ఇక పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేశామని చెప్పారు. కాగా ఇటీవల మోతి శ్రీలత సోపన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరికలు మరింతగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా మరింత మంది చేరే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీలోకి? తప్పకుండా వెన్నెల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసలు ప్రారంభమైనాయి. మరొక వైపు ఇటు బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి ఇటు నేతలు స్వీకడుతున్నారు. ఇప్పటికే ఇటు పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అదేవిధంగా ఆ బాటలోనే శ్రీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పార్టీలో నేడేరోపు జాయిన్ అవుతారని తెలుస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీలత శోభన్ రెడ్డి. శోభన్ రెడ్డి గతంలో అంటే ఉద్యమకారుడిగా ఉన్నాడు. గతం బీఆర్ఎస్ కు అత్యంత కీలకమైనటువంటి నేతగా పనిచేశారు. కార్మిక విభాగానికి పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు కూడా పనిచేసినటువంటి నేత. అదేవిధంగా క్రియాశీలకంగా ఉద్యమకాలంలో పనిచేయడమే కాకుండా కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్నటువంటి నేత. నాటి నుండి నేటి వరకు కూడా ఇటు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచోనే ఇటు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ను అంటుపెట్టుకున్నటువంటి నేత. ఇటు కష్టకాలంలో పార్టీతో ఉండడమే కాకుండా పార్టీలో ఇటు సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ కూడా ఆశించినా కానీ పలుగా ఇటు ఉప్పల్ టికెట్ కూడా ఆశించడం జరిగింది. ఉప్పల్ కానీ ఇటు సికింద్రాబాద్ టికెట్ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందని భావించారు కానీ టికెట్ రాకపోవడము, అనేక సందర్భాల్లో కూడా తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇటు తన సతీమైనటువంటి శ్రీలతకైతే డిప్యూటీ మేయర్ గా అయితే జిహెచ్ఎంసీ 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ దంపతులతో ఇటీవల కాలంలో పార్టీలో ఇటు సరైనటువంటి గుర్తింపు లేదని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవి కూడా శోభన్ రెడ్డి అయితే రాజీనామా చేస్తున్నారు. ఇటు శ్రీలత రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ వేదికగా దీపదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మొత్తానికైతే ఇటు మోతా శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకోవడంతో కాకుండా ఇటు 6 కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ కి అయితే బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా మోతా శ్రీలత శోభన్ రెడ్డి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అయితే ప్రారంభమైన చెప్పుకోవాలి. ఇటు బీజేపీ నుండి కూడా భారీ స్థాయిలో నేతలు కూడా చేరనున్నట్టు తెలుస్తూ ఉన్నది. వెన్నెల రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.